హాయ్ హలో నమస్కారం, అందరూ బాగున్నారా? ఈరోజు బెంగళూరులో వినాయకుడిని చూసేకి వెళ్దాం రండి. ఇది ఎక్కడంటే కోడి చిక్నల్లి మునేశ్వర లేఅవుట్ బొమ్మనహళ్ళి బెంగళూరు. చాలా బ్యూటిఫుల్గా చేశారు. వీళ్ళు 16 సంవత్సరాలుగా ఈ వినాయకుడిని తెచ్చిపెడుతున్నారు. ఈ ఏరియాలో ఈ సంవత్సరం అంటూ చాలా గ్రాండ్గా ఉంది. రండి, లేట్ ఎందుకు చూసుకొని వద్దాం. అంతకుముందు కొత్తగా ఎవరు ఈ వీడియో చూస్తున్నారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రండి, వినాయకుడిని చూసుకొని వద్దాం. బిలీవ్ బ్లాగ్స్ మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ ప్రో. ओम सप्ताश्वराश्रयाय नमः। ओम सप्ताब्दिकेलिकासार अष्टमा प्रकृति कारणाय नमः। ओम अष्टाम्रासाभ्यं ध्यासे नमः। ओम नमः निध्यासुराशदाय नमः। ओम नमः द्वार पुनः ओम नमः अनाथाय नमः। ओम नमः नाग विभूषणाय नमः। ओम दशाव्यामी विग्रहाय नमः। स्तुताय नमः। ఈ వినాయకుడు కూర్చోబెట్టిన వాళ్ళు మనతో పాటుగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం రండి. ముఖేష్ నాయుడు. మేము బెంగళూరులో గణేష పెట్టింది కోడి చిక్నల్లి మునేశ్వర లేఅవుట్ బెంగళూరు. మీరు గూగుల్లో బొమ్మనల్లి రాజా యువకర మండలి అని కొడితే డైరెక్ట్ ఇక్కడికి లొకేషన్ దొరుకుని వస్తుంది. మనము 10వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా పెట్టినది 5 రోజుల వినాయక చవితి అండి. 10th వచ్చేసి 10వ తారీఖు వచ్చేసి గణేష హోమం ఉండే, సుదర్శన హోమం ఉండే, మళ్ళీ లలిత సహస్రనామం ఉండే, ఇవంతా కార్యక్రమం అండి. ఫాలోడ్ 11th వచ్చేసి మళ్ళా గరిక పూజ ఉన్నది. అదైనాక అన్నదానం ఉంది. 13th డాన్స్ కాంపిటీషన్ ఉంటుందండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఉంటుంది. 20,000 15,000 10,000 ఉంటుంది డాన్స్ కాంపిటీషన్. ట్రోఫీస్ ఒకసారి చూసుకున్నాం. శనివారము మంది 12:30కి అన్నదానం కార్యక్రమం శురువు అవుతుంది. ఆ రోజు పెళ్లి భోజనం ఉంటుంది. 37 వెరైటీల ఫుడ్ ఉంటుంది మనకి. 340 నుంచి 40,000 మందికి అరేంజ్మెంట్స్ అయ్యింది. దెన్ లాస్ట్ డే సండే భానువారం వచ్చేసి మంది గణేష నిమజ్జనం ఉంటుంది. 2 o'clock to 2:30 మంది స్టార్ట్ అవుతుంది. 14 బ్యాచ్ మంది బ్యాండ్ సెట్స్ ఉంటుంది. అన్ని స్టేట్స్ కలిపి తమిళనాడు, కేరళ, కర్ణాటక, పంజాబ్ అన్ని స్టేట్స్ మంది ఇది ఉంటుంది. 250 మెంబర్స్ దాకా ఉంటారు. బొమ్మలే మంది ఏమీ లేదంటేను వేషం వేస్తుండే వేషగారులే 100 మెంబర్స్ దాకా ఉంటారు మంది దీంట్లో. చూస్తామంతే. 72 kgs లాడు ఉంటుంది మంది. ఇది వేలం పాటు ఉంటుంది. విద్యాధ్యాయ నమః. చతుర్షణ జగత్ప్రభవే నమః. సామః పంచదశాయ నమః. ఓం పంచాయ నమః. షోడశధరా నిలయాయ నమః. ఓం షోడాంగాయ ప్రధానాయ నమః. షోడాంగే సంగణాయ నమః. కాలై సప్తదృగే నమః. ఓం సప్తదశాయ నమః. సప్తత్రాయ తీక్షణాయ నమః. సదానీయకాయ నమః. శతముఖాయ నమః. శతధార సహస్రాక్ష రామహాయ నమః. ఓం దశ సహస్ర ఫణ రుద్రణి రాజా ప్రకాశనాయ నమః. ఓం అష్టాశీత సహస్రామందిరే శ్రోత్ర ఇంద్రియాయ నమః. ఓం దక్షాధీశ ప్రియాధారాయ నమః. ఓం లక్షాధారానంత సౌఖ్యదాయ నమో నమః. జై బోలో శ్రీ మహాగణపతికి. ಇವಾಗ ಯಾಕೆ ಇದನ್ನೆಲ್ಲ ತಿಳ್ಕೋಬೇಕು, ಭಗವಂತನ ಬಗ್ಗೆ ಯಾಕೆ ನಮಗೆಲ್ಲ ಗೊತ್ತಾಗಬೇಕು. ದಾನ ಮಾಡಿದಂತೆ ಒಬ್ಬ ಹೀರೋ ಒಂದಷ್ಟು ಜನಕ್ಕೇನೋ ಆಪರೇಷನ್ ಮಾಡಿಸಿದಂತೆ ಅಥವಾ ಏನೋ ದಾನ ಕೊಟ್ಟಂತೆ ಅನ್ನೋದೆಲ್ಲದನ್ನು ಕೂಡ ನಾವು ತಿಳ್ಕೊಂಡು ಖುಷಿ ಪಡ್ತೀವಿ, ಅವನ ಬಗ್ಗೆ ಹೊಗಳುತ್ತೇವೆ. ನಮ್ಮ ವಾಟ್ಸಪ್ಪಲ್ಲಿ ಅವನ ಸ್ಟೇಟಸ್ ಹಾಕೊಂಡಿರ್ತೀವಿ, ಹೌದಲ್ವಾ? ಸೊ ಅವನು ಫೇವ್ರೇಟ್ ಆಗಿದ್ದೇನಕ್ಕೆ, ಅವನ ಬಗ್ಗೆ ನಮಗೆ ಗೊತ್ತಾಗಿದ್ದಕ್ಕೆ, ಹೌದಲ್ವಾ? ಮುಖ್ಯ ವಿಷಯ ಅದೇನೆ, ಹೌದಲ್ವಾ? ಈ ಲೌಕಿಕ ಜೀವನದಲ್ಲಿ ನಾವು ಅನ್ಕೊಂಡಿದ್ದೆಲ್ಲ ಆಗೋದಲ್ಲ. ಕ್ವಶನ್ ಮಾರ್ಕ್ ಮಾಡ್ತೀನಿ, ಯಾಕೆ ಜೀವನ ಹೆಂಗಿದೆ, ನಾನು ಅನ್ಕೊಂಡಿದ್ದ ಕೆಲಸ ಯಾವುದು ಅರ್ಥ ಹೋದಾಗ ಭಗವಂತ ಇದ್ದಾನೆ, ಏನೋ ಒಂದು ಶಕ್ತಿ ಇದೆ, ಅದರಿಂದ ನಡೀತಾ ಇದೆ, ಇನ್ನೊಂದು ಗೊತ್ತಾಗಿದೆ, ಹೌದಲ್ವಾ? ಸೊ ಈ ಲೌಕಿಕ ಅಲೌಕಿಕ ಸಂಗೀತವಾಗಿಯೇ ಬೆಳವಣಿಗೆ ಬೆಳವಣಿಗೆ ಅದರ ಸುಮ್ಮನೆ ಯಾವಾಗ ಎಡದಲ್ಲಿ ಹೌದಲ್ವಾ? ಯಾಕೆ ಅಂದ್ರೆ ನೋಡೋದಕ್ಕೆ ಆಂಜನೇಯ ಅಲ್ಲಿ
ಬಲವಾಗಿ ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇರ್ತಾನೆ, ಅದು ಸ್ಟೇಟಸ್ ಹಾಕ್ತೀವಿ. ಆಂಜನೇಯನ ಬಗ್ಗೆ ಗುಣ ಗೊತ್ತಾದ್ರೆ ಭಕ್ತಿ ಬರುತ್ತೆ, ಹೌದಲ್ವಾ? ಸೊ ಭಕ್ತಿ ಅಂದ್ರೆ ಏನಾದ್ರೆ ಭಗವಂತನ ಬಗ್ಗೆ ಗೊತ್ತಾದ್ರೆ ಭಗವಂತ ನಮ್ಗೆ ಫೇವ್ರೇಟ್ ಆಗಿ ಇರ್ತಾನೆ, ಹೌದಲ್ವಾ? ಬರೀ ನಾವು ಸ್ಟೇಟಸ್ ಅಲ್ಲಿ ನೋಡಿ, ಚಿತ್ರದಲ್ಲಿ ನೋಡಿ ಅವನನ್ನ ಪೂಜೆ ಮಾಡೋದು ಮುಖ್ಯ ಅಲ್ಲ. ಮಹಾಗಣಪತಿ ಅಂದ್ರೇನು ಅದೇ, ಹೌದಲ್ವಾ? ಸೊ ಅದನ್ನ ಬಿಟ್ಟು ಅವನು ಏನೇನು ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾನೆ ಕೃಷ್ಣ ಹೇಳ್ಬೇಕು ಅಂದ್ರೆ 16ನೇ ವಯಸ್ಸು, ಹೌದಲ್ವಾ? ಸೊ ಹಾಗಾಗಿ ಮಹಾಗಣಪತಿಯ ಎಡಮುರಿ ಗಣಪತಿ ಇದ್ದಾಗ ಅವನು ನಮಗೆ ಲೌಕಿಕ ಜೀವನದಲ್ಲಿ ಏನೇನು ಬೇಕು ಅದನ್ನೆಲ್ಲ ಕೊಡ್ತಾ ಬರ್ತಾನೆ. ಇನ್ನೊಂದು ಬಲಮುರಿ ಗಣಪತಿ, ಹೌದಲ್ವಾ? ಅದನ್ನ ಮಕ್ಕಳಾಗಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ ತುಂಬಾ ಇದಕ್ಕೆ ಪೂಜೆ ಮಾಡಿದ್ರೆ ನಮಗೆ ಒಳ್ಳೇದಾಗುತ್ತೆ ಅಂತ ಕೇಳಿರ್ತಾರೆ, ಹೌದಲ್ವಾ? ಸೊ ಮಹಾಗಣಪತಿಯಲ್ಲಿ ಹೊಟ್ಟೆಯಲ್ಲಿರುವಂಥ ಸಂಕೇತ ಏನು ಅಂತಂದ್ರೆ, ನಿಮಗೆ ಕುಂಡಲಿನಿ ಶಕ್ತಿ ಗೊತ್ತಾ? ಅಂದ್ರೆ ಮನುಷ್ಯ ದೇಹದಲ್ಲಿ 6 ಚಕ್ರಗಳಿದೆ, ಇನ್ನೊಂದು ಚಕ್ರ ದೇಹದಿಂದ ಹೊರಗಡೆ ತಲೆ ಮೇಲಿದೆ, 10 ಚಕ್ರಗಳು, ಹೌದಲ್ವಾ? ಇದರ ಸಂಕೇತವಾಗಿಯೇ ವೈಕುಂಠಕ್ಕೆ 7 ಭಾಗ, ಸುಮ್ಮನೆ ಇಟ್ಟಿದೆ 7 ಭಾಗ, ಅಷ್ಟು ನಡ್ಕೊಂಡು ಹೋಗಿರ್ತಾರಲ್ಲ. ಈ ಉದ್ದೇಶವಾಗಿಯೇ ಆ 10 ಚಕ್ರಗಳಿರೋದು. ಅದರಲ್ಲೇ ಮೊದಲನೇದಾಗಿನೇ ಮೂಲಾಧಾರ ಚಕ್ರ. ಸೊ ಮೂಲಾಧಾರ ಅದು ದೇಹ ಅಂದ್ರೆ ಶಿವ, ಅದರೊಳಗಿರುವಂಥ ಎನರ್ಜಿ ಶಕ್ತಿ ಪಾರ್ವತಿ ದೇವಿ, ರಾಮಶಕ್ತಿ. ಅದನ್ನ ಹೇಳಕ್ಕೆ ಮುಖ್ಯವಾಗಿ ಈ ರೀತಿ ಹೇಳಿದ್ರೆ ಅವರೇಶ್ವರ ವ್ರತ, ಜೊತೆ ಭೀಮೇಶ್ವರ ವ್ರತ, ಸೊ ಇದನ್ನೆಲ್ಲ ಮಾಡೋದು ಉದ್ದೇಶ ಇದೆ. पवित्रं कायेन वाचा मनसेन्द्रियैव सकलं परस्मै सर्वं श्री नारायणायेति समर्पयामि सर्वं श्री महागणपति आधार्पणमस्तु सर्वं कृष्णार्पणमस्तु 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 72 kgs ಲಾಡು ಇದೆ. 13ನೇ ತಾರೀಕು ಹರಾಜು ಇರುತ್ತೆ, ಆಪ್ಷನ್ ಇರುತ್ತೆ. ಯಾರ್ಯಾರು ಇಂಟ್ರೆಸ್ಟೆಡ್ ಇರ್ತೀರಾ ಬನ್ನಿ ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಮಾಡ್ಬೋದು ಇದರಲ್ಲಿ. చూశారు కదా, చాలా చాలా గ్రాండ్గా ఉంది. ఈ వీడియో నచ్చితే చూసి అలాగే వెళ్ళిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నా పేరు శివకుమార్. నమస్కారం.